జగ్గపేట శివారు పామాయిల్ తోటలో కోరాడ సాయిరాం శ్రీనివాస్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరాం తండ్రి కోరాడ సుబ్బారావు మాట్లాడుతూ యువత క్రీడల్లో ముందుకు రాణించాలని ఆకాంక్షించారు. తన కుమారుడికి క్రికెట్ అంటే అభిమానమని, తన కుమారుడు జనవరి నెలలో మరణించడం జరిగిందని తెలిపారు. తమ కుమారుడి మిత్రులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ టోర్నమెంట్లో 34 టీంలు పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మరియు 2 నిమిషాలు మౌనం పాటిద్దామని తెలియజేస్తున్నాం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. అయితే అంటే మనందరికి తెలిసిన పేరు గిల్లు, కాబట్టి గిల్లునే మనం మాట్లాడుకుందాం. గిల్లు మరి మనందరి జగ్గంపేటలో అందరి టీంలో కూడా ఆడి ఎంతో ప్రేమల్ని పొందుకుని ఎంతో మంది స్నేహితులను జగ్గంపేటలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా ఎంతో మంది స్నేహితుల్ని గిల్లు పొందుకున్నాడు. మరి దాని నిమిత్తమై గిల్లు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం అందరం గిల్లును జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క టోర్నమెంట్ ని కోరాడ సుబ్బారావు గారి అబ్బాయి శ్రీనివాస్ అకాలంగా మరణించడం జరిగింది. దాని మీద ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ జగ్గంపేట గ్రౌండ్లో చేయడం జరుగుతుంది. 34 టీంలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంటు దగ్గరలో 12 రోజులు 13 రోజులు జరుగుతుంది. అందరూ కూడా వచ్చి చూసి మన శ్రీనివాస్ని అందరూ కూడా ఒకసారి అందరూ గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అబ్బాయి కూడా నా దగ్గర కరాటే నేర్చుకున్నాడు. అబ్బాయి అంతే కదా, కరాటే కాదు అన్ని స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా ఉండేవాడు. కానీ మనకి అదృష్టం లేదు, ఆ టైం అలా జరిగిపోయింది. కాబట్టి అందరూ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలని, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ టోర్నమెంట్ అబ్బాయి పేరు మీద చేయాలని ఫ్రెండ్స్ అందరినీ నేను కోరుకుంటున్నాను. మా అబ్బాయి కోరాడ సాయిరాం శ్రీనివాస్ మిత్రులు ఆత్మీయులు అందరూ ముద్దుగా గిల్లని పిలుచుకునే మా అబ్బాయి పేరు మీద ఈ రోజున ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మేము చాలా సంతోషిస్తున్నాం. మా అబ్బాయి మీద ఈ వాళ్ళ మిత్రులకి స్నేహితులకి ఎంత ప్రేమ అభిమానం ఉన్నాయో అంత తక్కువ టైంలోనే ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. మా స్నేహితులు ఫ్రెండ్ సర్కిల్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న టీంలందరికీ నా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.